హ్యూజ్‌గా మార్కెట్ అనేది ఫాలో అయిందనమాట. సో, యాక్చువల్లీ మనం ఏం చేసామంటే ఎప్పుడైతే గ్యాప్ అప్‌లో ఓపెన్ అయిందో మార్కెట్‌లో ఇక్కడ నేను పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్నాను. ఎందుకంటే మార్కెట్ క్లియర్ ఇండికేషన్ అనమాట మార్కెట్ ఫాలో అవుతదని. సో, దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ నేను ఇన్‌కేస్ గ్యాప్ డౌన్ అయింటే మాత్రం మార్కెట్ రికవర్ అయ్యేది. అది నేను మీకు నిన్న వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మనకైతే ఇక్కడ సక్సెస్‌ఫుల్‌గా 100 పాయింట్స్ క్యాప్చర్ చేసుకున్నాను. ఇటు మార్కెట్ అయితే కొంచెం వాలటైల్‌గా బిహేవ్ చేసినా సరే, మనం ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదనమాట. యాక్చువల్లీ 2 ట్రేడ్స్ తీసుకుంటాం మనం ఈరోజు న్యూ ప్రీమియమ్స్ కాబట్టి. బట్ నాకెందుకో మార్కెట్ కొంచెం వాలటైల్‌గా అయ్యి కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువుందని అనిపించింది. అందుకే ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోలేదనమాట. సో, ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది? రేపు మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తా చూడండి. రేపు మార్కెట్ అయితే క్లియర్‌గా ఇంకా అప్ సైడే వెళ్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్ అనేది హ్యూజ్‌గా ర్యాలీ అయ్యే ఛాన్స్ ఉంది. బయింగ్ ర్యాలీ. సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. మార్కెట్ అయితే కంప్లీట్‌గా అప్ సైడే వెళ్ళే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుందనమాట. సో, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లోకొస్తే 51,207, 50,674, 59,705. సో, రెసిస్టెన్స్ లెవెల్ సపోర్టింగ్ లెవెల్స్‌కొస్తే 48,907, 40